రెస్టారెంట్‌కి వెళ్ళకుండానే ఇంట్లోనే జ్యూసీ తండూరి చికెన్ చేయొచ్చని మీకు తెలుసా? అది ఎయిర్ ఫ్రైయర్‌లో చాలా తక్కువ నూనెతో. దీనికోసం ముందుగా చికెన్ లెగ్ పీసెస్ తీసుకుందాం. ఇందులో ఉప్పు వేసేద్దాం. పసుపు వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. అలాగే ఒక అర నిమ్మకాయ రసం వేసేద్దాం. అలాగే ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసి అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుందాం. ఈ మ్యారినేట్ చేసిన మిశ్రమాన్ని ఫ్రిడ్జ్‌లో 4 గంటలు ఉంచితే చికెన్‌లోకి ఫ్లేవర్ బాగా వెళ్తుంది. అసలు తండూరి చికెన్ రహస్యం ఇక్కడే ఉంటుంది. 4 గంటల తర్వాత చికెన్‌ని బయటకు తీసుకుందాం. మ్యారినేట్ చేసిన లెగ్ పీసెస్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కారం వేసేద్దాం. ఇంట్లో చేసిన గరం మసాలా కూడా వేసేద్దాం. శనగపిండి వేసేద్దాం. శనగపిండి వేయడం ఆప్షనల్. ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేసినప్పుడు మసాలా ఊడిపోకుండా ఉండడానికి ఇది సహాయపడుతుంది. కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసేద్దాం. అలాగే చికెన్ మసాలా వేసేద్దాం. కొద్దిగా నీళ్లు వేసి కలుపుకుందాం. ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా నూనె కూడా వేసేద్దాం. ఇప్పుడు ఈ మసాలాని చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా రుద్దుదాం. ప్రతి పీస్కి మసాలా బాగా కోట్ అవ్వాలి. ఇప్పుడే కలర్ సూపర్గా ఉంది కదా. ఎయిర్ ఫ్రైయర్లోకి వెళ్ళాక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్కి పని చెప్దాం. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో చికెన్ లెగ్ పీసెస్ పెట్టేద్దాం. $180 టెంపరేచర్తో 25 మినిట్స్ కుక్ చేద్దాం. పది నిమిషాల తర్వాత బాస్కెట్ని బయటకు తీసి చికెన్ పీసెస్ని ఒకసారి తిప్పేద్దాం. ఇప్పుడు కొద్దిగా బటర్ అప్లై చేద్దాం. ఇదే చికెన్ని మరింత జ్యూసీగా చేస్తుంది. మళ్ళీ బాస్కెట్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి మిగిలిన టైం పూర్తయ్యే వరకు కుక్ చేద్దాం. చూడండి ఎంత అందమైన కలర్ వచ్చిందో, బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా. అంతే ఫ్రెండ్స్, మన ఎయిర్ ఫ్రైయర్ తండూరి చికెన్ రెడీ. ఇది చూస్తుంటే రెస్టారెంట్ స్టైల్ అనిపిస్తుంది, కానీ తయారు చేసింది మన ఇంట్లోనే, అది కూడా నూనె లేకుండా. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో కలుద్దాం.